వీళ్ళంతా కూడా ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ మహిళలు కానీ అట్లా వివిధ రకాలుగా నేను అన్ని యూనియన్ల గురించి మాట్లాడుతున్నా. ఏ యూనియన్ అయినా సరే లాస్ట్కి చేరేసరికి మనం మళ్ళీ 9 అయ్యిద్ది, సరే 10 అయ్యిద్ది, 9 అయ్యిద్ది, ఓకే. కానీ మనం వచ్చేది 6 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సింగిల్ కాల్ షీట్. కానీ మనం పనిచేస్తుంది 12 గంటలని చెప్పి మనకి ఉంది. కానీ మనం పనిచేస్తుంది ఇటు 2 గంటలు వేసుకున్నా అటు 2 గంటలు వేసుకున్నా మనం 16 గంటలు పనిచేస్తున్నాం. ఏ రోజు కూడా మనం 6 కంటే 6కి కెమెరా రెడీగా ఉంటాం, 6 కంటే షార్ట్ తీయడానికి రెడీగా ఉంటాం. అది మన తప్పు కాదు. మనం చాలా క్రమశిక్షణగా మన పెద్దలందరూ నేర్పిన విధంగా మన సినిమా కుటుంబానికి ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ టైమింగ్స్ ప్రకారం, ఆ మైండ్ సెట్ ప్రకారం మనం అందరం కూడా సెట్ అయి పనిచేస్తూ ఉన్నాం. సడన్గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు 6 గంటలు వద్దు, 9 గంటల నుంచి 9 గంటల దాకా పనిచేయాలి, అది కూడా సింగిల్ కాల్ షీట్. మనకి గతంలో ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఉండండి, ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ సైలెన్స్. ఓకే, థ్యాంక్ యూ. కానీ కాలానుగుణంగా వారు మనకు చెప్తారు, మన ఇండస్ట్రీలో షార్ట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు 9 to 9 సహకరించండి అన్నారు. మేమేమన్నామంటే ఆల్రెడీ మాకు 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. మాకు 9 to 9 మీకు కావాలంటున్నారు కాబట్టి దానివల్ల మీకు కూడా టైమింగ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మాకు ఏదైతే ఉందో 1.5 కాల్ షీట్ 9 to 9 పెట్టుకొని 1.5 కాల్ షీట్ ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఆ విషయంలో మేము ఛాంబర్ హాల్కి వెళ్ళినా, మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, మీ యూనియన్లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, మా మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికీ అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకొని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్, ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్ళాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులను ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3 ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 72 మందిని తీసుకెళ్ళలేం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఛాంబర్లో మా గళం వినిపించడానికి మీ అందరికీ ఓకేనా?